వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు భూ సమస్యలు పరిష్కరించడానికి భూభారతి చట్టం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా సిరిసేడులో ఇంద్రమ్మ ఇళ్ల కోసం మహిళల ఆందోళన. ధర్నా, రాస్తారోకో, వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు యత్నించడంతో అడ్డుకున్న పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరాల ఛేదనకు ప్రత్యేక శిక్షణ తరగతులు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ విస్తృత సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి, చీటీ ఉమేష్ రావు వర్గీయుల మధ్య వాగ్వివాదం. పరస్పర నినాదాలు, ఆందోళనలతో గందరగోళంగా మారిన సమావేశం. మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు సీఎంకు వివరించారు. మే 10న పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అతిథులకు పోటీల్లో పాల్గొంటున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎయిర్పోర్ట్, హోటళ్లు, చారిత్రక కట్టడాల వంటి కట్టుదిట్టమైన భద్రత ఉండాలన్నారు. అతిథులు పర్యాటక ప్రాంతాలు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల ముందు భూ సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చిన విధంగా రైతు భూ సమస్యలు పరిష్కరించడానికి భూభారతి చట్టం తీసుకొచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పేర్కపల్లి, వెంకేపల్లి, పేర్కపల్లి, వెన్నంపల్లి గ్రామాల మధ్య 7 కోట్ల నిధులతో బ్రిడ్జ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన అనంతరం సైదాపూర్ మండల కేంద్రంలో విశాల సహకార పరపతి సంఘం భవనాన్ని ప్రారంభించి ఇదే భవనంలో భూభారతి కొత్త ROR చట్టంపై రైతులకు అవగాహన సదస్సులో పాల్గొన్న పొన్నం ధరణి సమయంలో అధికారులకు అధికారాలు లేక రైతుల భూ సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడ్డారని, అందుకే భూభారతి చట్టం తీసుకొచ్చామని, భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు కేవలం నిరుపేదలకు మాత్రమే మంజూరు చేశామని అన్నారు. పంచాయతీలకు సంబంధించి వివాదాలు బాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ భూ ఫిర్యాదులు చేసినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. అందుకే ఆనాడు చెప్పిన ఎన్నికల సందర్భంగా ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి సంబంధించి ఏ సమస్యలైతే కారణమవుతుందో ధరణి అనేటువంటి ఆ యొక్క వ్యవస్థను ఇటు అధికారులకు అధికారాలు లేక రైతుల సమస్యలు పరిష్కారం కాక ఆఖరికి రైతుల ఆవేదన, ఆక్రోశం ఒక MRO లాంటి స్థాయి అధికారిని గ్యాస్ యూనివర్సిటీ కాలేజీ కాడికి వచ్చినటువంటి ఒక పరిస్థితిని మనం చూసినాం. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈసారి కొత్తగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు. తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈసారి కొత్తగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు. ఆ విధంగానే మార్క్స్ మెమోలు జారీ కానున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన 10 పరీక్షలకు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 10వ తరగతి ఫలితాలను ntnews.com వెబ్సైట్లో 10వ తరగతి ఫలితాలను ntnews.com వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇక నుంచి 10వ తరగతి మెమోల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. GPA అనేది తీసివేయనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ పొందపరచనున్నారు. చివరిగా విద్యార్థి పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది వివరంగా ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల్లో స్టూడెంట్స్కు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే 4 కో కరిక్యులర్ యాక్టివిటీస్కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేవని కరీంనగర్ జిల్లాలో మహిళలు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లొల్లి కలకలం సృష్టిస్తుంది. అర్హులకు కాకుండా అనర్హులకు అధికార పార్టీ నాయకులకు సంబంధించిన వారికే వచ్చాయని ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు రాని వాళ్ళు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అధికారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలపాలని చూడగా పోలీసులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అధికారులు మాత్రం మొత్తం గ్రామంలో 3000 ఇండ్లు ఉండగా ఇందిరమ్మ అర్హుల జాబితాలో
380 మంది పేర్లు ఉన్నాయని, గ్రామానికి వచ్చిన ఇండ్లు 27 మాత్రమేనని ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇచ్చిన జాబితా ఆధారంగా లబ్ధిదారులు ఎంపిక చేశామని తెలిపారు. మా ఆయన పేరు ప్రవీణ్. మాకు గుంట భూమి కూడా లేదు, ఇల్లు లేదు, పరదలు కట్టుకొని పిల్లలతోటి మేము ఉంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అదే పరిస్థితి. అందరము మేము ఇక్కడ ఇండ్లు లేదనేసి, అందులో ఇళ్ళలో పేర్లు రాలేదనేసి మేము ఇక్కడ కార్యదర్శి వాళ్ళని ఇక్కడ అడగడానికి మేము వచ్చినాం, సర్వేకి వచ్చినాం. అది ఎట్లా అయిందంటే అది లంచాలతోటి రాజకీయం ఉన్న వాళ్ళకు, భూములు ఉన్న వాళ్ళకే వచ్చింది, ఇండ్లు ఉన్న వాళ్ళకి. మళ్ళీ ఈ ఊర్లో లేని ఆడపడుచులకు వచ్చింది, ఇక్కడ ఉన్న కోడళ్ళకు రాలేదు, ఆడపడుచులకు వచ్చింది. ఆడబిడ్డలకు అధికారం ఉండేది కానీ ఇక్కడ ఉన్న కోడళ్ళకు అధికారం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరాల ఛేదనకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసులు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల నియంత్రణ పరిశోధనకు ఉపయోగించాల్సిన అంశాలపై సైబర్ నిపుణులతో 3 జిల్లాల పోలీసులకు 2 రోజుల శిక్షణ సిరిసిల్లలో ప్రారంభించారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల పోలీసులకు 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగతే ప్రారంభించారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల పోలీసు అధికారులు హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది నిత్య విద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే మోసాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రజలు ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో సిబ్బంది, అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. సైబర్ మోసాలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడే నేరగాళ్లకు శిక్ష పడడంతో డిజిటల్ సాక్ష్యాధారాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. సైబర్ నేరం జరిగినప్పుడు ఫిర్యాదు నమోదు నుండి డిజిటల్ ఆధారాల సేకరణ, విశ్లేషణ మొదలగు అంశాలపై సైబర్ నిపుణులు ఇచ్చిన శిక్షణ సద్వినియోగం చేసుకుని సైబర్ నేరస్తులకు శిక్షలు పడే విధంగా కృషి చేయాలన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసే విధంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయా పోలీస్ స్టేషన్లలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. భౌతిక పోలీసింగ్తో పాటు డిజిటల్ పోలీసింగ్పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. నిన్న కరీంనగర్ జిల్లాలో, నేడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ సమావేశాలు రసాభాసగా జరిగాయి. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ విస్తృత సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి, చీటీ ఉమేష్ రావు వర్గీయుల మధ్య వాగ్వివాదం నెలకొంది. పరస్పర నినాదాలు, ఆందోళనలతో సమావేశం గందరగోళంగా మారింది. ఓడిపోయిన వారికి టికెట్లు ఇస్తున్నారని చీటీ ఉమేష్ రావు వేదికపై ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఎప్పుడు పనిచేయని ఉమేష్ రావు బయటకు వెళ్లిపోవాలంటూ కేకే మహేందర్ రెడ్డి వర్గీయులు నినాదాలు చేశారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారించే ప్రయత్నం చేసినా అనుచరులు వినలేదు. పరస్పర నినాదాలతో సమావేశం గందరగోళంగా మారింది. పార్టీ పరిశీలకులు ఇరు వర్గాలను సముదాయించడంతో యథావిధిగా సమావేశం కొనసాగింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయ భవనం ఎక్కి దివ్యాంగుడు కోటేశ్వర్ గౌడ్ ఆందోళనకు దిగారు. ఆబాది జమ్మికుంటకు చెందిన కోటేశ్వర్ అధికారుల తీరు, కాంగ్రెస్ నాయకుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు అర్హులకు కాకుండా అనర్హులకు ఇస్తున్నారని ఆరోపించారు. దివ్యాంగులకు 5% ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టినా స్థానిక నాయకులు తమ వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. అర్హులకు న్యాయం జరగకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తామని దివ్యాంగుడు హెచ్చరించారు. 100% ఇందిరమ్మ ఇళ్లలో 100% 5% వికలాంగులకు అన్నారు. ఒక్క వికలాంగుని కూడా రాలేదు. మొత్తం ఆబాద్ జమ్మికుంటలా కాంగ్రెస్ లీడర్లకే ఇళ్ళు వచ్చినాయి, కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇళ్ళు వచ్చినాయి, మొత్తం భూస్వాములకే వచ్చినాయి. వికలాంగునికి ఎవరికి రాలేదు. నాలాంటి వికలాంగునికి ఏం లేదు. ఆసరా పింఛన్ తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు మా దగ్గరికి ఏం చేరలేదు. 887 సర్వే నెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 887 సర్వే నెంబర్లో మాకు ప్లాట్లు ఇస్తామన్నారు. అవి కూడా టీఆర్ఎస్ లీడర్లు మొత్తం ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నడిచింది. మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల కనసలలో నడుతుంది. మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలి. మొత్తం లంచాలకు ఎగబడరు. గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు. న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు. దీని మీద స్పందించమంటే ఒక్కనా లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు. ధర్మపురి మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులతో కలిసి 5వ, 13వ వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ 5, 13వ వార్డుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యను 5వ వార్డు ప్రజలు విప్ దృష్టికి తీసుకొచ్చారు. శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని విప్ లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఇక్కడ ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి మున్సిపాలిటీ దైవక్షేత్రం. పవిత్రమైన గోదావరిలో తీరాన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలిసినటువంటి దైవక్షేత్రం. ప్రపంచం మొత్తం ఈ దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి ప్రజలు ఇక్కడికి వస్తారు. ఇంత గొప్ప క్షేత్రంలో నీళ్లకు సంబంధించిన విషయంలో ఇక్కడ ప్రజలు నీళ్లకు ఇబ్బంది పడుతున్నారు అంటే గతంలో ప్రభుత్వం పనిచేసిన ప్రజాప్రతినిధులు తలంచుకోవాలి. అరే నేను చెప్తున్నాను, నేను నిన్న 30 నిమిషాలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను.
ముఖ్యమంత్రి గారికి కూడా మాట చెప్పిన, సార్ నాకు సివరేజ్ సంబంధించిన గోదావరి పవిత్రమైన గోదావరి పోతుంది. గతంలో అక్కడ ఉన్నటువంటి సివరేజ్ మొత్తం డైరెక్ట్ నేరుగా పవిత్ర గోదావరి పోతుంది. అక్కడ సివరేజ్ ప్లాంట్ కావాలంటే నేను 17 కోట్ల కోసం ప్రతిపాదన చేసి సంబంధించిన అధికారులు తక్షణమే చెప్పిన, సార్ నేను గత 4-5 సార్లు అడుగుతున్నా, నేను నాకు ఇమీడియట్ కావాలంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా పని మీద ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు ఆ పనికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వంలో ఉన్న అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిష్కారం చేయాలనే విషయంలో నేను మనవి చేసుకుంటూ, ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో ఈ ధర్మపురి ప్రాంతానికి వేసవి సెలవుల్లో అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగనున్న పౌష్టికాహార సేవలు, ప్రీ స్కూల్ సేవలు. 15 రోజులు ఆయాలకు, 15 రోజులు అంగన్వాడీ టీచర్లకు సెలవులు ప్రకటించారు. వేసవి సెలవుల్లో గర్భిణీలకు, బాలింతలకు, 6 సంవత్సరాలలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించే సేవలు కొనసాగేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎండాకాలం నెల రోజుల పాటు గర్భిణీలకు, బాలింతలకు, ప్రీ స్కూల్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు 15 రోజులు ఆయాలకు, 15 రోజులు టీచర్లకు సెలవులు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రంలో ఒకరు తప్పనిసరిగా ఉండి నెలలో పూర్తి స్థాయి సేవలు అందిస్తారని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. కొదురుపాక సెక్టర్లో, ఎల్లారెడ్డిపేట సెక్టర్లో టీచర్లకు నిర్వహించిన అవగాహన శిక్షణ శిబిరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. జిల్లాకు కార్యకర్తగా వచ్చానని, అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడిన వారికి పార్టీ పదవులు దక్కేలా సమావేశాలు నిర్వహిస్తామని ఎమ్మెల్సీ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల అబ్జర్వర్ బల్మూరి వెంకట్ అన్నారు. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని డిచ్పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహించగా ముఖ్య అతిథులుగా బల్మూరి వెంకట్తో పాటు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం మేరకు కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వారిని అబ్జర్వర్లుగా నియమించారని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో నాయకులను కలుపుకొని మే 4 నుంచి 10వ తేదీలోపు సమావేశాలు నిర్వహిస్తామని, కష్టపడిన వారిని పార్టీ గుర్తిస్తుందని స్పష్టం చేశారు. మండల అధ్యక్షులుగా 5 పేర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా 3 పేర్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 5 పేర్లు తీసుకుంటామని, 2017 కన్నా ముందు పార్టీలో ఉన్నారో వారికే ముందు అవకాశం ఉంటుందని వెంకట్ స్పష్టం చేశారు. ఈ సన్నాహక సమావేశాలన్నిటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, మన చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తీసుకున్న ఒక నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఏదైతే మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఈ ప్రాంత వాసులు, ఇక్కడున్న నాయకులు, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరందరి ఆదేశాల మేరకు పార్టీ తీసుకున్న ఒక నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి చోట కూడా సంస్థాగతంగా, అంటే క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ సొంత జిల్లాకు సంబంధించిన కాకుండా ఆర్మిషన్లు పార్టీలో సుదీర్ఘంగా ఐడియాలజికల్ గా పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వ్యక్తులని అబ్జర్వర్స్ గా వేసి ప్రతి జిల్లా కూడా ఇద్దరిని పంపించడం జరిగింది. T20లో వేగవంతమైన శతకం చేసిన అతిపిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీపై జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. కొడితే కొట్టాలి, 6 కొట్టాలి అన్నట్టు బౌలర్లపై పగబట్టినట్టు ఊచకోత కోసేశాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఇంత తేలిగ్గా 6 బాదేయచ్చా, సెంచరీ చేయడం అంత సులువ అన్నట్లుగా ఈ చిన్నోడు చెలరేగుతుంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. సవాయ్ మాన్సింగ్ స్టేడియాన్ని సునామీలా చుట్టేసిన రాజస్థాన్ ఓపెనర్ సూర్యవంశీ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలా ఫ్లిక్స్ చేస్తే బంతి వెళ్లి అభిమానుల్లో పడింది. ముందుకొచ్చి కాస్త బంతిని టచ్ చేస్తే రివ్వునెగిరి స్టాండ్స్లో కనబడింది. 1-2 ఇలాంటి షాట్లు అతడి ఆటే హైలైట్స్ చూసినట్లుగా అనిపించింది. అతడి పవర్, టైమింగ్, దృక్పథం అద్భుతం. తానాడిన తొలి మ్యాచ్తోనే మెరిసినప్పటికీ ఏడుస్తూ పెవిలియన్ చేరిన సూర్యవంశీ ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లను మామూలుగా ఏడిపించలేదు. ఇషాంత్ శర్మ అని లేదు, కరీం జనత్ అని లేదు. ఎవరి బౌలింగ్లోనైనా కొట్టుడే కొట్టుడు. అలవోకగా సిక్సర్లు బాదుతూ కొండంత స్కోరును కరిగించేశాడు. 14 ఏళ్లకే 11 కోట్ల రూపాయలతో ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సూర్యవంశీ మెరుపుల వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంది. మనీష్ ఓజా కోచింగ్లో ఎదిగిన బీహార్ కుర్రాడు రోజుకు 600 బంతులను ఎదుర్కొని సాధన చేశాడు. తనకిష్టమైన ఆహారాన్ని వదిలేశాడు. బీహార్ వయసు విభాగాల టోర్నీలో సత్తా చాటిన ఈ టీనేజర్ రాజస్థాన్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దృష్టిలో పడ్డాడు. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ముందుండే ద్రవిడ్ ఈ కుర్రాడిలో సత్తాను గుర్తించాడు. ఐపీఎల్ మెగా 1 కోటికి పైగా రేటుతో రాజస్థాన్ సొంతమయ్యాడు సూర్యవంశీ. ఇప్పుడు ఆ రేటుకు మించిన ఆటతో అదరగొడుతున్నాడు. మరికొన్ని మండలాల వార్తలు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాల్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. సెస్ కార్యాలయం నుండి గాంధీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా జై భీమ్ జై బాపు జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు భూ సమస్యలు పరిష్కరించడానికి భూభారతి చట్టం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా సిరిసేడులో ఇందిరమ్మ ఇళ్ల కోసం మహిళల ఆందోళన. ధర్నా, రాస్తారోకో, వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు యత్నించడంతో అడ్డుకున్న పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరాల ఛేదనకు ప్రత్యేక శిక్షణ తరగతులు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ విస్తృత సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి, చీటీ ఉమేష్ రావు వర్గీయుల మధ్య వాగ్వివాదం. పరస్పర నినాదాలు, ఆందోళనలతో గందరగోళంగా మారిన సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ HTPL.